కథారమణీయం కార్యక్రమానికి సుస్వాగతం. మీరు మెచ్చే కథలు, నవలలు ఈ కార్యక్రమం ద్వారా వినిపిస్తున్నది బంధకవి రమణ. ఈరోజు మీరు వినబోయే కథ పెళ్లివారమండి. రచన శ్రీ బంధకవి రమణ. ఏమాయ్, పొద్దున్నే మనకు తీయని కబురు అన్నాను వంటిట్లో ఉన్న మా శ్రీమతికి వినిపించేలా. అయితే కాఫీలో షుగర్ వేయొద్దంటారా అని అడిగింది వంటిట్లో కాఫీ కలుపుతున్న శ్రీమతి. బేషుగ్గా మరి కొంచెం ఎక్కువే. మన రాఘవుడి పెళ్ళికి డేట్ ఫిక్స్ అయిందిట. వచ్చే నెల 15 ఉదయం 10 గంటలకు సుముహూర్తం అని ఇప్పుడే సీతాపతి బాబు ఫోన్ చేసి చెప్పాడు. పోనీలేండి, వాడు ఒక ఇంటివాడైతే ఆయనకి ఉన్న ఒక్క బాధ్యత తీరిపోయినట్లే. ఇంతకీ పెళ్లి మండపం గురించి, ఏర్పాట్ల గురించి ఏమన్నా చెప్పారా? ఇంకా లేదో, టైం ఉందిగా. అన్నట్టు పెళ్లికి పిలవాల్సిన మన వాళ్ళ లిస్టు నన్ను తయారు చేయమన్నారు. పెట్టుబడులు, కొనుగోళ్లు, ఇతర పనులన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పాడు అన్నాను. మీ అక్క లలిత ఇటువంటి వాటిలో ఇంచుమించు చాగంటి గారే అని అందరికీ తెలుసుగా. మర్యాద, మన్నన, పట్టు, విడుపు, చీర, సారే, ఆనవాయితీలు గట్రా ఆవిడకి తెలిసినట్టు ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎవరికి తెలియదంటే నమ్మండి. ఇద్దరు కలిసి ఈ వ్యవహారం చెక్కబడతానులేండి. ఆ తర్వాత 3 వారాలు పెళ్లి పనులతో ఉప్పీరు సరపలేదు. రాఘవుడి పెళ్లికి మా బంధువర్గం అంతా తరలి వచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయం 10:30కు ముహూర్తం. పెళ్లి మండపం ఊరి చివరి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఉంది. పొద్దుటే 7:30 గంటలకల్లా అక్కడ ఉండాలని తీర్మానించారు. వెళ్ళిన వెంటనే అందరికీ బ్రేక్ఫాస్ట్, తర్వాత ఎదురు సన్నాహాల కార్యక్రమం. సీతాపతి బావ మా అందరి నిమిత్తం మినీ బస్సు ఒకటి సిద్ధం చేశాడు. పెళ్లి బాధ్యతల్లో భాగంగా మండపంలో మా బృందానికి తిండి, తిప్ప, మర్యాద, మన్నన అందేట్టు చూసే బాధ్యత మా సూర్యుడి బావ, అదేనండి మా లలితక్క భర్తకు అప్పగించాం. ఇక్కడ మా సూర్యుడి బావ గురించి కొంత చెప్పాలి. తెలిసిన వారు ఆయన్ని ఏకపినేసిన తారాజువు అని, చివర గిల్లేసి అంటించిన శిశింద్రి అని, ఒత్తి ముట్టించిన వంకాయ బాంబు అని, 1000 వాలా సీమ టపాకాయల చుట్టని పిలవడం కద్దు. ఎందుకంటే ఆయనలో హుషారు మొదలైతే శిశింద్రిలా అటు ఇటు తిరుగుతూ హడావుడి చేస్తూ అక్కడక్కడ చిటపటా పేలుతూ ఉంటాడు. అందుకనే ఆయనకి ముద్దుగా శిశింద్రి బావా, సీబా అని పేరు పెట్టుకున్నాను. అనుకున్న రోజు రానే వచ్చింది. అందరూ పొద్దుటే లేచి తయారయ్యారు. మా తమ్ముడు గోవిందుడు మరియు రఘుబాబు పర్యవేక్షణలో సామాన్లు, చాల్తీలు అన్నీ బస్సు ఎక్కేశాయి. కిళ్ళీ నవ్వులుతూ చెవిలో గురుగు తీసుకుంటున్న మా డ్రైవర్ రాముడితో, మంచి పాట పెట్టవయ్యా, హుషారుగా ఉంటుంది అన్నాను. అలాగే సార్ అంటే మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. అందులోంచి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగ మారకు బాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలే బ్రతుకే సో బెటరు అని కోటా శ్రీనివాసరావు గారు అందుకున్నారు. ఒక నిమిషం బెత్తరపోయి అందరూ, ఛీ శుభమా అని పెళ్లికి బయలుదేరుతుంటే ఈ అపసపకు పాట ఏమిటి, ఆపై అని అరిచారు. పెళ్లివారమండి, మగ పెళ్లివారమండి అన్న పాటతో బస్సు కదిలింది. మండపం చేరగానే ఆడపెళ్లివారి ముఖ్య బృందం మమ్మల్ని రిసీవ్ చేసుకుని పన్నీరు జల్లి లోపలికి ఆహ్వానించారు. పెళ్ళికొడుకు రాఘవుడికి పళ్ళెంలో కాళ్ళు కడిగి ఎర్రనేళ్లతో దిష్టి తీసి హారతిచ్చి పెళ్ళికొడుకు లాంఛనాలతో లోపలికి తీసుకుని వెళ్ళారు. పక్కనే నడుస్తున్న మా సీతాపతి బావ గుండెలు ఆనందంతో పొంగి సినిమాల్లో ప్రకాష్ రాజులా హుందాగా అచ్చంగా పెళ్ళికొడుకు తండ్రిలా నడవటం మొదలుపెట్టాడు. వివాహ మండపం విశాలంగా చల్లగా ఉంది. అందరూ మండపం పూలాలంకరణ చూస్తూ కూర్చున్నాం. మాలో కొందరికి బ్రేక్ఫాస్ట్ మీద ధ్యాస మళ్ళింది. ఎప్పుడు పిలుస్తారో అనుకుంటుండగా ఆడపల్లి వారి తరపు ఒక పెద్ద మనిషి వచ్చి, బ్రేక్ఫాస్ట్ రెడీ సార్, అందరూ చక్కగా వెళ్ళి తినండి అని చల్లటి వార్త చెప్పాడు. అందరూ సీట్లలోంచి స్ప్రింగుల్లా లేచాం. ఇంతలోనే కూర్చోండి అని సీబా, అదేనండి మా శిశింద్రి బావ, ఆర్డర్ వేసి, నేను వెళ్ళి ఏర్పాట్లు చూసి వస్తాను, అంతా రెడీ అయ్యాక వెళ్దాం అని జువ్వలా వెళ్ళాడు. మేము ఉత్కంఠతో కూర్చున్నాం. ఇంతలో 100 వాలా జడలా చిటపటా పేలుతూ వచ్చి, ఏంటి వెళ్ళేది, ఇంకా ఇడ్లీ చట్నీ రుబ్బుతున్నారు, పూరీ పిండి కలుపుతున్నారు, వడల వాయువు వేస్తున్నారు, ఇంకా పావుగంట పడుతోంది, కూర్చోండి అని హుకుం వేసి భూచక్రంలా తిరుగుతూ ఆ సదరు పెళ్లి పెద్ద వద్దకు వెళ్ళి వంకాయ బాంబులా పేలి సంగతి అరిచి చెప్పాడు. మా నాట్లో అంతవరకు ఊరి నీళ్లు మింగేసి ఉస్సూరంటూ కూర్చున్నాం. అక్కడ పెద్ద మనిషి మీద జాకీ చాన్లా చేతులు చురకత్తుల్లా విసురుతూ బావ ఆంగికాభినయనం చేస్తూ కనబడ్డాడు. ఆయన పాపం చితి చేసిన చిచ్చుబుడ్డి మొహం వేసుకుని
సీబా కేసి దీనంగా చూస్తున్నాడు. పావుగంట తర్వాత ఇక పదండి అన్న సీబా కేక మా చెవులకు మంగళవాద్యంలా వినబడి అందరూ పొలోమంటూ డైనింగ్ హాల్ వైపుకు దారి తీశాం. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అదూర్స్. ఇడ్లీ, వడ, పూరీ కూర, రవ్వ కేసరితో పాటు అనుపానంగా వచ్చిన చట్నీలు, సాంబార్లు అద్భుతం. వీటిలో వేటికి కడుపులో ఎంతంత జాగా ఇవ్వాలో తెలియక అన్నీ సమానంగా తినేశాం. ఇక మా బెంగళూరు సీనుబావ మూడో రౌండ్ ఇడ్లీ పరీక్ష కూర్చుంటూ, ఆలస్యం అయితే మీరు మండపంలోకి వెళ్ళిపోండి, నేను తాపీగా పని ముగించుకుని వస్తాను అని చెప్పాడు. మేమంతా టిఫిన్ తిని తృప్తిగా ఎదురు సన్నాహార కార్యక్రమానికి బయలుదేరాం. ఎదురు సన్నాహాల కార్యక్రమం సవ్యంగా ముగిసిన తర్వాత అందరం వివాహ వేదికకి ఎదురుగా సోఫాల్లో కూర్చున్నాం. ఆహుతులతో హాల్ మెల్లిగా నిండుతోంది. వివాహం వెబ్కాస్ట్ కూడా చేస్తుండటం వలన విదేశాల్లో ఉన్న మా పిల్లలకి వెబ్ లింక్ పంపించి ఇంకో అరగంటలో లాగిన్ అవ్వమని చెప్పాను. ఇంతలో ఒక యువకుల గుంపు చేతిలో రకరకాల బ్యాగులు పట్టుకుని వేదికపైకి కమాండో దాడి లాంటిది చేశారు. బ్యాగుల్లోంచి మెషిన్ గన్లు లాంటి కెమెరాలు, స్టాండ్లు, తెల్లటి గొడుగులు, పెద్ద పెద్ద కేబుల్స్, లైట్స్, ల్యాప్టాప్లు మొదలైన హై టెక్నాలజీ పరికరాలు బయటికి తీసి క్షణంలో వేదికని మూడు వైపులా కమ్మేశారు. పెళ్లి కూతురు తండ్రి వారికి కావాల్సిన సదుపాయాలు అవి చూసి మా వైపు వచ్చాడు. ఈ హడావుడంతా ఏంటి సార్ అని అడిగాను. వాళ్ళు బింద్రా క్రియేటివ్ ఆర్ట్ స్టూడియోస్ వాడండి. పెళ్లి తంతు చాలా అద్భుతంగా గ్రాఫిక్స్ అవి పెట్టి సినిమాలా తీస్తారని కొంచెం ఖర్చు ఎక్కువైనా పెట్టామండి అని వివరించాడు గర్వంగా. రాఘవుడికి నా ఫోన్తో ఫోటో తీద్దామని వేదిక వద్దకు వెళ్ళి 3 సార్లు ప్రయత్నించాను. ఫోటోల్లో ఒకసారి స్టూడియో వాళ్ళ తెల్లగొడుగు, ఒకసారి స్టాండ్ కెమెరా, మూడవసారి వీడియోగ్రాఫర్ వీపు పడ్డాయి. ఇక అయ్యే పని కాదని వచ్చి కూర్చున్నాను. పెళ్లి తంతు మొదలైంది. మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఏవో తంతులు జరుగుతున్నాయి కానీ వేదిక ముందు కుర్చీల్లో కూర్చున్న వందలాది మా బోటి ఆహుతులకు మంత్రాలు వినబడుతున్నాయి తప్ప ఏమీ కనబడటం లేదు. పావుగంట పోయాక మా అమ్మాయి ఫోన్ చేసి, పెళ్లి జరుగుతోందా? మాకు ఎవరో వీపులు పిర్రలు తప్ప ఏమీ కనపడటం లేదు డాడీ, ప్లీజ్ ఆస్క్ దోస్ ఫెలోస్ టు బజ్ ఆఫ్ అని కోపంగా చెప్పింది. నేను వెళ్ళి స్టూడియో వాళ్ళకి కాస్త అడ్డు కదలమని గట్టిగా చెప్పి తిరిగి వచ్చి ముందు వరుసలో ఒక ఖాళీ కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో తలపై నుండి పెద్దగా ఝంకారం చేస్తూ ఏదో వెళ్ళిపోయింది. అయ్యో, పెద్ద కందిరీగనైనా తలపై నుండి ఎగురుతూ వేదిక వైపు వెళ్ళింది. ఎవరినైనా కుడితే ఎంత ప్రమాదం అన్న భయంతో కూడిన కేకలాంటి అరుపుకు పక్కకి తిరిగి చూశాను. నా పక్కనున్న బామ్మగారు భయంతో వణుకుతూ గుడ్లు అప్పగించి చూస్తున్నారు. నేను ఆ ఎగిరే కందిరీగ కేసు చూసి నవ్వుతూ, అది కందిరీగ కాదు బామ్మగారు, దాన్ని డ్రోన్ అంటారు. దాని మూతికి కెమెరా ఉంటుంది, ఎగురుతూ పైనుండి ఫోటోలు తీస్తుంది. కందిరీగే కాదు బామ్మగారు, పిట్టల రూపంలో కూడా ఉంటాయి అన్నాను. ఇదెక్కడ చోద్యం అయినా, పురుగులకి పిట్టలకి మూతులు ముడ్లలో కెమెరాలు పెట్టడం ఏమిటి, కలికాలం కాకపోతేను అని నా కేసి తిరిగి పక్కనున్న గోడకేసి అనుమానంగా చూస్తూ, చూడు బాబు, ఆ గోడ మీద పొతకలాంటి బల్లి ఒకటి గుడ్లప్పగించి వేదిక వైపు చూస్తోంది, అది కూడా నువ్వు చెప్పిన డోనే ఏమిటి కొంపతీసి అన్నారు. గోడకేసి చూస్తే ఒక బాహుబలి బల్లి మిడిగుడ్లు వేసుకుని వేదిక వైపు చూస్తోంది. ఎందుకన్నా మంచిదని ఒక నిమిషం పరీక్షగా చూసి, అది డోన్ కాదు బామ్మగారు, ఇప్పుడే నాలుక బయటపెట్టి ఒక దోమను మింగేసింది, అది బల్లే అని చెప్పాను. బామ్మగారు తృప్తిగా కునుకులోకి జారుకున్నారు. చూసేందుకు పెళ్లి సంబరాలు ఏమీ కనబడక వేదిక ముందు పరిస్థితి ఎవరికి వారే యమునా తీరేలా ఉంది. సీనుబావ ఇడ్లీల భర్తం బట్టి భుక్తాయాసంతో తన కుర్చీని వీధిగుమ్మం వైపు తిప్పుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. మా అన్నయ్య నిశ్చింతగా తన ఫోన్లో ఆ రోజు దినపత్రికలు అవి చదువుకుంటున్నాడు. కొన్ని వరుసల అవతల 4 ఖాళీ కుర్చీల మీద వడ పూరీల భారం మెదడిని కమ్మేయటం వల్ల కాబోలు గోవిందుడు శేషతలపసాయిలా పడుకున్నాడు. మా శ్రీమతి, చెల్లెళ్ళు, వదిన, మరదళ్ళు మొదలైన ముఖ్యమైన పెళ్లివారమని చెప్పుకునేవారంతా ఒక గుంపుగా చేరి చీరలు, నగలు, వ్రతాలు, వాయనాలు, పూజలు, పారాయణాలు మొదలైన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మిగతా హాల్ అంతా కలిగి తిరిగాను. యువ బృందం అంతా గుంపుగా చేరి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. కొందరు పెద్దవాళ్ళు ఉభయ రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని ఎండగడుతున్నారు. మరీ చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ, పరిగెడుతూ, కుర్చీల మీద నుండి గెంతుతూ, పెళ్లికి కొనుక్కుని కొత్తగా వేసుకున్న లాగులు, ప్యాంట్ల కిస్తాలు చించేసుకుంటూ తిరుగుతున్నారు.
వీళ్ళలో ఎవరైనా పెళ్ళికొచ్చిన బాపతులా ఉన్నారా అనుకుని అసలు పెళ్లి తంతు కనబడితే కదా చూడటానికి అని నాకు నేను సమాధానం చెప్పుకుని నిట్టూర్పు విడిచాను. అటు చూద్దురు కదా, వేదికకు ఒక చివరన అరటి స్తంభాల పక్కన కుర్చీల్లో సీతాపతి బావ, ఆయన వియ్యంకుడు కనబడ్డారు. నేను వెళ్ళి ఏమిటి మూల కూర్చున్నారు అని అడిగితే, అక్కడ మేము ఫోటోలకు అడ్డం వస్తున్నామని వీడియో వాళ్ళు బయటకు పంపేశారు అని బియ్యంకుడు గారు నొచ్చుకుంటూ చెప్పారు. అయితే వాళ్ళు తీసే సినిమాలో మీరు ఉండరా అని. పోరీలండి, గ్రాఫిక్స్లో పెడతారేమో అన్నాను. ఈ లోపల పెళ్లి బ్రహ్మ మా పురోహితులు గారు విసుక్కుంటూ వేదిక బయట నిలబడ్డారు. నేను ఆయన వద్దకు వెళ్ళి, ఏమిటి పంతులు గారు ఇలా బయటకు వచ్చారు అని అడిగితే, ఏం చేస్తామండి, ఫోటోల్లో నా పొట్ట పడుతోందని కాసేపు బయట నుంచోమన్నారు. అసలు వీడియోల కోసం వివాహం కానీ వివాహం కోసం వీడియోలు కావండి. ఏ తంతు ఎప్పుడు జరగాలో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఇక వేదిక మీదకి అష్టదిక్పాలకులు ఇంద్రాణి దేవతలు ఏం వస్తారు అన్నారు రుసరుసలాడుతూ. పోనీలేండి, దీవించడానికి ఈ బింద్రాణి దేవతలు ఉన్నారుగా అన్నాను స్టూడియో వాళ్ళకేసి చూస్తూ. ఇక జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్త సమయానికి నేను ఎలాగో వేదిక మీద రాఘవుడికి కొంచెం వెనగ్గా చోటు సంపాదించాను. వధూవరులు ఇద్దరి మధ్య తెరపట్టుకున్నారు. క్యాండిడ్ ఫోటోలు తీయటానికి ఒక బట్టతల ఫోటోగ్రాఫరు తెరసల్లాగా అటువైపు కూర్చుని వివిధ భంగిమల్లో అమ్మాయికి ఫొటోస్ తీస్తున్నాడు. ఇక తన స్థానం తిరిగి సంపాదించిన పంతులు గారు ఉత్సాహంగా వధూవరులిద్దరికీ తమలపాకులో జీలకర్ర బెల్లం ముద్దలు అందించి ముహూర్త సమయానికి ఒకరి తలపై ఒకరు ఉంచండి అని ఆదేశించి ఫోన్లో టైం చూసుకుని, ఇహ గట్టి మేళం మోగించండి అని మంత్రాలు చదువుతూ వధూవరులిద్దరికీ సంకేతం ఇచ్చారు. ఫోటోల కోసం నవ్వుతూ పక్కకు చూస్తూ రాఘవుడు జీలకర్ర బెల్లం ముద్ద బట్టతల ఫోటోగ్రాఫర్ నెత్తిపై పెట్టేశాడు. చుట్టుపక్కల వాళ్ళ నవ్వుల మధ్య పంతులు గారు విస్తుపోయి, ఇదెక్కడ విడ్డూరం బాబు, ముద్ద అతని సరస్సుపై ఉంచారా అన్నాడు. నేను నవ్వు ఆపుకుంటూ వాడి చెవిలో, కంగ్రాచ్యులేషన్స్ రాఘవ, ఫోటోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్నందుకు అన్నాను. అసలే అయోమయంలో ఉన్న రాఘవుడు, అయితే నాకు వాడికి పెళ్ళి అయిపోయినట్లేనా కొంపతీసి అన్నాడు కంగారుగా. పంతులు గారు కూడా నవ్వుతూ, ఇంకా తాళిగట్టలేదుగా, అటువంటి భయం అక్కర్లేదు. అయినా ఫోటోగ్రాఫర్లు వచ్చి నెత్తి మీద ఓడలోనూ కూర్చుంటే మరి ఇలాంటి విపరీతాలు జరగవు అన్నారు అక్కసుగా. తిరిగి నెత్తి మీద పెట్టడానికి మరో ముద్ద తయారుగా లేకపోవడంతో రాఘవుడు ఫోటోగ్రాఫర్ తల వంచి బట్టతల మీద నుండి అయిన కాడికి ముద్దకు ఓకేసి తీసేసుకున్నాడు. గుండు కడుక్కోవడానికి బట్టతలవాడు, నవ్వు ఆపుకోలేక నేను వేదిక దిగాం. పంతులు గారి ఆజ్ఞతో గట్టిమేళం మోతతో మళ్ళీ తంతు నిర్వహించారు. అదే సమయానికి జనం గట్టిమేళం హడావిడికి ఇహంలోకి వచ్చి అంతకుముందే వారికి ఇవ్వబడిన అక్షతలు చేతపుచ్చుకుని కొత్త సినిమా మొదటి ఆటకు కౌంటర్లు తెరవగానే పరిగెత్తి దాడి చేసే ప్రేక్షక బృందంలా వేదికను చుట్టుముట్టి చేతిలో ఉన్న అక్షతల్ని వధూవరులు ఉన్న దిక్కుగా సుమారుగా ఊహించుకుంటూ అడ్డుగా నిలబడిన వీడియో గ్యాంగ్ తలల మీదుగా రెండు కాళ్ళ మధ్య నుండి ఇష్టం వచ్చినట్టు విసిరేసి హడావుడిగా డైనింగ్ హాల్ వైపు కదిలిపోయారు. తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి భోజనం చేద్దామని వేదికకి ఒక పక్క చాంతాడంత క్యూ తయారైంది. అసలు ఈ కాలం పెళ్లితంతులు ఇంతేనా? సమాజం కోసం అన్నట్టు చేస్తున్నారు. ఏదో మొక్కుబడి కోసం వస్తున్నారు. గిఫ్ట్స్ ఇచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇదంతా నేను వేదాంతపరంగా సమన్వయం చేసుకుంటూ చూస్తున్నాను. ఇంతలో మా లలితకొచ్చి, అది కాదురా, మనం మగపెళ్లి వారం కదా, మనకు బుఫే భోజనం కాకుండా అరిటాకులు వేసి వడ్డించి పెడతానేమో కనుక్కో అంది. నేను జీవం లేని నవ్వు ఒకటి నవ్వి, ఏమిటి పెళ్లివారమా, మనమా, ఎంత మాత్రం కాదు. అదిగో ఆ బింద్రాణి గ్యాంగ్ ఉంది చూసావు, వాళ్లే అసలు సిసలు ఆడపెళ్లివారు మగపెళ్లివారును అని నవ్వుతుంటే మా లలితక్క క్వశ్చన్ మార్క్ మొహం పెట్టుకుని చూసింది నా వైపు, ఏమీ అర్థం కాక. విన్నారు కదా, శ్రీ బంధకవి రమణ రచించిన పెళ్లివారమండి అన్న హాస్య కథ. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తుంది మీ కథారమణీయం త్వరలో. అంతవరకు సెలవు.